మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. ఇవాళ ఎంత దొరుకుతుందని చెప్పి నేనేమి అబాండాలు వేసి వాళ్ళ మీద వచ్చి ఎత్తి మీద తల మీద దొరుకుతారని ప్రయత్నం చేయట్లే. పోనీ 4 నెలలు పట్టింది వాళ్ళ స్టీమ్లైజ్ అవ్వడానికి అనేది పోనీ ఏదో కింద పడుతున్నారు అనుకుందాం. 100 రోజుల్లో ఏం జరిగిందో అందరికి తెలుసు. నేను ఆ పొలిటికల్ విమర్శలు పోదాల్చుకోలే. ఆ డయాస్లో రేపు అసెంబ్లీ జరిగినప్పుడు ఆ విషయాలు మాట్లాడుకుంటాం. నేను ఇక్కడ అది కాదు సూచిస్తాను, ప్రజలకి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, సామాన్య తరపున ప్రశ్నిస్తున్నాను. మీరు ఆలోచన చేశారో లేదో ఆలోచించమని అని డిమాండ్ చేస్తున్నాను. ఇసుక ఫ్రీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ సేనరైజ్ అమౌంట్ ఏదైతే తగ్గాలి కదా, అది న్యాచురల్ కదా. అది తగ్గకపోతే ఏమనుకోవాలి, మరి ఎక్కడికి వెళ్తుంది అది తగ్గపోయినప్పుడు? మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, ప్రభుత్వం పెద్దలు ఏం చేస్తున్నారు? అది రేపు 15 తర్వాత ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ముందుగా హెచ్చరిస్తున్నాను, ముందుగా ఆలోచించమని కోరుతున్నాను. మీ సోదరులు కూడా మీరు కూడా దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ఇకపోతే గత ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను, పండుగ ఉన్నాయి, దసరా పండుగ. దేశ మంత్రికి దసరా, మన రాష్ట్ర మంత్రికి కూడా దసరా పండుగ ఉంది. నిత్యావసర వస్తువులు వచ్చి ఆకాశ కంటికి పోయి దయచేసి మొన్న మార్కెటింగ్ వ్యవస్థ కానీ సివిల్ సప్లైస్ వ్యవస్థ కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ధరలు తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పి అది అడిగా. ఓ సోదరుడు వచ్చి కాదు అవును అన్నారు. నేను అందుకే ఆ రోజు చెప్పాను, పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు, మీరు ఈ రకమైన మాటలు మాట్లాడడం సమంజసం కాదు అని బతిమాను. చూడండి మార్కెట్లో, నేను స్వయంగా నిన్న మార్కెట్కి పోయాను. వైజాగ్లో పోతే ఇంక ఎక్కువ ధర ఉంటుంది, నేను విజయనగరంలో పోయాను. ఇక్కడికి ఇది కాసంపల్లి సిటీ కాబట్టి కొద్దిగా ఎక్కువ ధర ఉండొచ్చు, విజయనగరంలో కొద్ది తక్కువ ఉండొచ్చు, కొంచెం చూద్దామని చెప్పింది. చూస్తే కందిపప్పు వచ్చి 155 నుంచి 160 రూపాయలు ఉంది. రిఫైండ్ ఆయిల్ వచ్చి 130 నుంచి 145 రూపాయలు ఉంది క్వాలిటీని బట్టి. అదే పామ్ ఆయిల్ వచ్చి 120 రూపాయలు ఉంది. అదే బియ్యం వచ్చి కేజీకి కేజీ 65 రూపాయలు, 63 నుంచి 65 రూపాయలు ఉంది. అంటే ఒక్కొక్క దాని మీద మినిమం 20 నుంచి 35 రూపాయలు, 30 రూపాయల వరకు కిలోకి పెరిగింది. వీటి అనొచ్చు, ఓ మరి దేశం అంతా పెరిగింది కదా మనం ఏం చేస్తామని చెప్పింది. అప్పుడే ప్రభుత్వాలు, ఆ దేశమంతా పెరుగుతున్నదే ప్రభుత్వాలు, అప్పుడే మన ప్రభుత్వాలు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్లో మనం ఇన్వాల్వ్ అయ్యి అప్పుడే కదా మన రైతు బజార్లో ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు అమ్మే వాళ్ళం. మర్చిపోయా? ఎన్ని సందర్భాలు చేశాం. ఎందుకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక చిన్న విషయం చెప్తాను. ఉల్లిపాయలు ఇవాళ మార్కెట్లో వచ్చి, ఇవాళ ఓపెన్ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే 65 నుంచి 70 రూపాయలు ఉంది. అవి ఎక్కడి నుంచి మన దేశం అంతా వస్తుంటాయి, మహారాష్ట్ర నుంచి వస్తుంటాయి, పుణె నుంచి అటు నాందేడ్ నుంచి అటు నుంచి వస్తుంటాయి. అక్కడ హోల్సేల్ ఎంత ఉంది? 65 రూపాయలు ఉంది, 55 రూపాయలు ఉంది. అంటే 15 రూపాయలు, 10 నుంచి 15 రూపాయలు అక్కడ నుంచి ఎక్కువ ఉంది. అవును.